మరి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అలాగే కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభు పేరట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే లైవ్ వీక్షిస్తున్న వారికి, వింటున్న వారికి, ఈ విధంగా ఈ యొక్క మాటలు వింటున్న మీ జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు జరిగించిన గాక. మరి అనేక దినాల నుంచి కంటిన్యూటీగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. బ్రేక్ త్రూ, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, ఆత్మీయమైన బ్రేక్ త్రూ, అనేక విషయాలు బ్రేక్ త్రూ కలగాలని పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మరి దాన్ని నేను గ్రహించి దాన్ని గ్రాస్ప్ చేసుకొని అంటే గుర్తిరిగి దాన్ని నేను మాట్లాడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో నా టాపిక్ ఏంటంటే దేవుని విషయాలు గుర్తించాలి. మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా. దేవుని విషయాలు గుర్తించకపోతే నీ జీవితంలో బ్రేక్ త్రూ చూడలేవు. బ్రేక్ త్రూ చూడాలంటే అనగా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని, ఒక స్వస్థతను, ఒక అభివృద్ధిని, సమృద్ధిని, లేదా నీకున్న పరిస్థితుల్లో బ్రేక్ త్రూ చూడాలంటే నిజమే దేవుని విషయాన్ని దేవుని ముందు గుర్తించాల. చాలాసార్లు ఏంటంటే ప్రభుని గుర్తించలేదు, ప్రభు చేసే కార్యాలు గుర్తించలేదు. ఎప్పుడైతే నువ్వు గుర్తించవో ఆ దేవుని నువ్వు ప్రేమించలేవు, లేకపోతే సాక్ష్యం ఇవ్వలేవు, కృతజ్ఞత కలిగి ఉండలేవు. ఎందుకు? ఆ ప్రభు చేసిన ఆ మంచి, ఆ సహాయం, ఆ మేలు నువ్వు గుర్తించలేదు కనుక. ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, నేను మరలా అంటున్నాను, ఆ ప్రభువుని మనం ప్రేమించే వారిగా, సాక్ష్యం ఇచ్చేవారిగా, కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉంటాం. ఈ యొక్క వినికిల్లో ఉంటున్న మీ అందరి జీవితాల్లో దేవుడు మనకి ఏం చేస్తున్నాడు, ఏ విషయాలు చేస్తున్నాడు, ఏ అద్భుతాలు చేస్తున్నాడు, ఎటువంటి కార్యాలు చేస్తున్నాడు, ఏం పొందుతున్నాం, ఏ మేలు పొందుతున్నాం, దీన్ని మనం గుర్తుపట్టు వారిగా మనం ఉండాలా. మరొకసారి వినికిలో ఉంటున్న మీ అందరి జీవితంలో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో బ్రేక్ త్రూ చూచుదురుగాక. అనగా ఫైనాన్షియల్ గా, అలాగే అన్ని విషయాలు ఎప్పుడైతే ప్రభు విషయాన్ని గుర్తుపడతావో లేదా గుర్తిస్తావో, గుర్తెరుగుతావో, అక్కడ నీకు బ్రేక్ త్రూ అనేది కలుగుతుంది. అంటే చాలా మంది ప్రభు చేసే కార్యాలు గుర్తుపట్టరు గనక ఆ దేవుణ్ణి ఇష్టపడతలేరు, లేకపోతే సాక్ష్యం ఇస్తలేరు, ప్రేమించలేరు. మరి గుర్తించలేదంటే ఇష్టపడతలేవని అర్థం. ఇష్టపడతలేరు అంటే ఇష్టపడలేము. ఎప్పుడైతే గుర్తిస్తామో ఇష్టపడతాం, ప్రేమిస్తాం, సాక్ష్యం ఇస్తాం, రకరకాలుగా మన జీవితం ఉంటుంది. ఉదయకాల సమయంలో మనందరి జీవితంలో అంటే మధ్యాహ్న కాల సమయంలో మనందరి జీవితంలో బ్రేక్ త్రూ కలుగును గాక. అన్ని విషయాలు అయితే ప్రాముఖ్యంగా ఏంటంటే మనం ప్రభు చేసే కార్యాలు గుర్తుపట్టాల. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒకసారి ఒక చిన్న బాలుడు, మరి తాను మంచివాడు, చాలా క్లవర్, చాలా తెలియగలవాడు. అయితే ఒకసారి అడవిలోకి వెళ్ళి అడవిలో తప్పిపోతాడు. తనకు దారి తెలియదు. మంచివాడు, స్టడీస్ బాగుంటాయి, మంచివాడు, చాలా క్లవర్, కానీ ఆ దారి అతనికి తెలియక తప్పిపోతాడు. అప్పుడు అక్కడ అటువైపుగా వెళ్తున్న ఒక వృద్ధుడు చూసి, ఈ బాలుని చూసి అతని యొక్క భయాన్ని, అతని కంగారుని చూసి ఏమని అడుగుతాడు. అడిగినప్పుడు అతని దారి కనబడట్లేదు, ఎటు వెళ్ళాలో ఎటు పోవాలో నాకు అర్థం కాలేదు అంటాడు. వెంటనే ఆ బాలుడు ఏం చేస్తాడు, ఆ బాలుడికి ఏం చేస్తాడంటే ఆ వృద్ధుడు ఇటువైపు వెళ్తే ఈ దారి నుంచి నువ్వు ఇంటికి వెళ్తావు, ఈ అడవి నుంచి నువ్వు బయటికి వెళ్తావు అని చెప్తాడు. ఆ అరణ్యాన్ని నుంచి నువ్వు బయటికి వెళ్తావు అని చెప్తాడు. అప్పుడు వెంటనే ఆ పిల్లవాడు ఆ దారి కనుక్కొని బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనను ఆ వృద్ధుడికి చాలా సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తాడు. అంటే అక్కడ అతనికి జరిగిన, ఆ బాలుడికి జరిగిన ఆ కార్యాన్ని బట్టి, అంటే అతను అలా చూపించిన ఆ మార్గాన్ని బట్టి, అతను బయటకు వచ్చిన దాన్ని బట్టి, ఆ సహాయాన్ని బట్టి తిరిగి తనకు థ్యాంక్స్ అంటే వందనాలు చెప్తాడు, కృతజ్ఞత కలిగి మరి వందనాలు చెప్తాడు. అంటే అప్పుడప్పుడు కూడా ప్రభు మనకు అనేకమైన మేలు చేస్తా ఉంటాడు, అనేక అద్భుతాలు చేస్తా ఉంటాడు, అనేక విషయాల నుంచి మనం బయటికి తీసుకొస్తా ఉంటాడు. అయితే ప్రభు చేసినవి గుర్తించేవారు చాలా తక్కువగా ఉంటారు. ప్రభు చేసే కార్యాలు గుర్తించి కృతజ్ఞత కలిగి ఉండేవారు చాలా తక్కువ, గుర్తించేవారు చాలా తక్కువ. అయితే ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, దాన్ని గుర్తించుట అంటే రికగ్నైజ్డ్, అంటే గుర్తెరుగుట. అప్పుడు చూడండి, గుడ్డివాడున్నాడు. గుడ్డివాడి ముందు లోకమంతా ఇంత అందమైన లోకం ఉంది, వెలుగు వస్తుంది, కట్టడలు ఇట్లున్నాయి, సముద్రం ఇట్లుంది, చేపలు ఇలాగున్నాయి,
లేకపోతే ఇంత అందంగా ఉంది సృష్టి అంటే వానికి ఏమైనా అర్థమవుతుందా? ఎందుకంటే గుడ్డివాడు కనుక నువ్వు ఎంత లోకాన్ని చూపించడానికి ప్రయత్నించినా వాడి కంటికి కనబడదు కనుక వాడు ఎప్పుడూ గుర్తించలేడు. అలాగే చెవిటి వానికి ఎంత చక్కని స్వరాన్ని వినిపించి ఎంత చక్కగా మాట్లాడినా నువ్వు ఎంత మాట్లాడినా కానీ తెలుసుకోలేడు. ఎందుకు? దానికి కారణం ఏంటంటే వాడు చెవిటివాడు, గుర్తెరగలేడు స్వరాన్ని. వీడు గుడ్డివాడు, వీడు చూడలేడు కనులతో. అలాగే మన జీవితంలో కూడా ప్రభు విషయాల పట్ల గుడ్డిగా ఉండకూడదు, దేవుని విషయాల పట్ల చెవిటిగా ఉండకూడదు. అంటే మన కన్నులు తెరవబడినట్టుగా, చెవులు తెరవబడినట్టుగా మనం ప్రార్థన చేసుకోవాలి. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే మనము ప్రభు కార్యాన్ని, దేవుడు చేసే ఒక ఆత్మీయ విషయాల్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో మనం ప్రేమిస్తాం. మంచిగా అర్థం చేసుకోవాలి. అంటే ఒక ప్రవక్తను గుర్తించాలంటే ప్రవక్తలో నుంచి వచ్చిన స్వరాన్ని, దేవుని స్వరాన్ని గుర్తించినప్పుడు అక్కడ నువ్వు ఇష్టపడతావు, ప్రేమిస్తావు, దేవుని కృతజ్ఞత కలిగి ఉంటావు, సాక్ష్యం చెబుతావు, ముందుంటావు. ఇంకా అనేక విషయాలు జరుగుతాయి. అంటే అపవాది యొక్క ప్లాన్ ఏంటంటే దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క మంచిని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క కార్యాలను గుర్తిరగకుండా గుడ్డిగా బ్రతికించి ఆఖరికి దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోయేలాగా చేస్తాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో ప్రభు విషయాన్ని గుర్తిరగాల, రికగ్నైజ్ చేయాలా. నువ్వెంత గుర్తుపడతావో అంత ప్రేమిస్తావు, అంత బ్లెస్ అవుతావు. అంటే గుర్తుపడుతున్నామంటే నీ జీవితం చాలా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటది. ఈ యొక్క వినికిలో ఉంటున్న మీ అందరి జీవితంలో ప్రభు విషయాల్ని మనము గుర్తెరుగుదుము గాక. చూద్దామండి దేవుని యొక్క వాక్యములో చూద్దాం. మరి యోహాను చాలా మంచి శక్తివంతమైన సందేశంలోకి వెళ్తున్నాను. చాలా జాగ్రత్తగా ఇది వినడానికి ప్రయత్నించాల. కొంచెంసేపు అయినా చాలా అద్భుతంగా ఉంటుంది. యోహాను సువార్త 21వ అధ్యాయం 4వ వచనం. సూర్యోదయం అగుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. చూడండి ఎంత బాధాకరమో. యేసు ప్రభుతో నడిచిన వారు, యేసు ప్రభు కార్యాలు చేసిన వారు, ఆ ప్రభు సూర్యోదయం అగుచుండగా యేసు దరిని, ఇంకా కొంచెం పైనుంచి చదివితే మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. పైనుంచి చదువునా. అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధి ఏమనగా, సియోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలీలలోని కానాను ఊరివాడగు నతానియేలును, జెబెదేయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్లి దోణ ఎక్కిరి కాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు దరిన నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేరు. అంటే చనిపోక ముందు, యేసయ్య తిరిగి లేక ముందు, మృతుల్లోంచి తిరిగి లేవక ముందు అనేక సార్లు ప్రభుత్వం వాళ్ళు నడిచారు. ఇప్పుడు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు ఆ ప్రభుని ఇప్పటికీ అనేక మార్లు కనబడుతున్నప్పటికీ కూడా, ప్రత్యక్షమవుతున్నప్పటికీ కూడా వారు యేసును గుర్తుపడతలేరంట. ఎంత బాధాకరమైన విషయం. ఇక్కడ మనం గుర్తించాలా. సూర్యోదయం అగుచుండగా యేసు దరిన నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేరు. ఈరోజు కూడా అదే. ప్రభు అనేక కార్యాలు చేస్తున్నాడు, అనేక అద్భుతాలు చేస్తున్నాడు, అనేక మంచి కార్యాలు చేస్తున్నాడు. అయితే మన మనసు ఎరగట్లేదు, మన ఆలోచన ఎరగట్లేదు. ప్రభు యొక్క స్వరాన్ని గుర్తెరుగుతలేదు. అంటే ప్రభు యొక్క మంచిని గుర్తించని వారు చాలా మంది ఉంటున్నారు. ఇక్కడ శిష్యులే ఉన్నారంట. మరి సూర్యోదయం అగుచుండగా యేసు దరిన నిలిచెను. అయితే ఆయన శిష్యులు గుర్తుపట్టలేదు. ఈ యొక్క వినికిలో ఉంటున్న మీ జీవితంలో ప్రభుని గుర్తెరగాల. అప్పుడు యేసు, పిల్లలారా భోజనకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా వారు అంటారు, లేదని వారిని ఆయనతో చెప్పి, అప్పుడైనా దోణి కుడి ప్రక్కన వల వీయుడి మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారంగా
పడినందున వల లాగలేకపోయి. అంటే మునుపు చేసిన కార్యాలే మరలా తిరిగి చేస్తున్నాడు గుర్తెరగడానికి. అంటే ప్రభు ఇంతకుముందు లూకా సువార్త 5వ అధ్యాయంలో కార్యం చేశాడు. మరి ఆ వల తిగిలిపోలే, చేపలు పడుతున్నప్పుడు 2 దోణులు మునిగిపోయినాయి. అలాగనే మళ్ళా పేతురు వెళ్ళిపోతా అంటే మళ్ళా అదే కార్యము చేస్తున్నాడు. దోణి నడిపించిన వల వేయమనగా వారు వల వేయగా చేపలు విస్తారంగా పడినందున సేమ్ ఎక్స్పీరియన్స్ మళ్ళా చూస్తున్నాడు. వల తిగలలేదట, అంటే వల లాగలేకపోతున్నారు, పడినందున వల లాగలేకపోయేరి. కాబట్టి యేసు ప్రేమించే శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. అంటే ఇక్కడ క్లోజ్ గా ఉన్న ఒక శిష్యుడు గుర్తెరుగుతున్నాడు ఈయన ప్రభు అని. ఎవరంటే ఆయన ఈ యోహాను అని దేవుని యొక్క వాక్యం అంటుంది. అందుకే కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరంటే యోహాను దేవుని యొక్క అంటే ప్రభు యొక్క రొమ్మున ఆనుకున్నట్టుగా చూస్తున్నాం. అంటే నువ్వెంత దగ్గరగా ఉంటే, నువ్వెంత దేవునితో నడిస్తే, నువ్వెంతగా ఉపవాసం ఉంటే, నువ్వెంతగా కన్నీరు కారిస్తే, ఎంతగా ఆత్మలో నువ్వు ప్రార్థిస్తే ప్రభు విషయాలు గుర్తుపడతాం. మరలా అంటున్నా, అంటే మనం గుర్తెరగాలంటే, రికగ్నైజ్డ్ అవ్వాలంటే మనం క్లియర్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, కళ్ళు మనం కొంచెం పొద్దున లెగ్గానే కొంచెం మబ్బుగా ఉంటాయి, కళ్ళు కడుక్కొని తేటగా కనబడతాయి. అలాగే మన స్పిరిట్ తేట కావాలంటే, మన మైండ్ తేట కావాలంటే, మన ఆలోచన తేట కావాలంటే, చీకటి వెళ్ళిపోవాలంటే, ఈ పాప పొరలు తొలగిపోవాలా, ఈ శరీర తలంపులు వెళ్ళిపోవాలా, ఆలోచనలు వెళ్ళిపోవాలా. ఈ వినికిల్లో ఉంటున్న మీ అందరి జీవితంలో గుర్తించే పాటి విధిని మనం కలిగి ఉండాలా. ప్రభును గుర్తుపట్టలేదంట, ఇప్పుడు కార్యము చేసి ప్రభును గుర్తుపట్టేలాగా చేస్తున్నాడు. యేసు శిష్యులలో ఒక శిష్యుడు గుర్తుపడుతున్నాడు, ఆయనే మరి యోహాను దేవుని యొక్క వాక్యం అంటుంది. పేతురు గుర్తుపట్టలేదు. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైన పైబట్ట సముద్రములో దుమికెను. ధరించుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల వలలాగుచు ఆ చిన్న దోణిలోకి వచ్చిరి. వారు దిగి దరికి రాగిన అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలు రొట్టెయు కనబడిను. యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకుని రండి అని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది 183 గొప్ప చేపలతో నిండిపోయిందంట. ఎక్కడ చేసిన గొప్ప కార్యం చేస్తున్నాడు, గొప్పది ఆశ్చర్య కార్యం చేస్తున్నాడు, అద్భుత కార్యం చేస్తున్నాడు. అయితే మనం ఇక్కడ గుర్తుపట్టాల్సింది ఏంటంటే ప్రభువుని గుర్తించు, అప్పుడు నువ్వు గుర్తించబడతావు. మరలా అంటున్నా, మంచి గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించాలా. నువ్వు గుర్తించలేవా ప్రభుని? నిన్ను లోకం గుర్తించలేదు. నువ్వు దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క మంచిని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క జీవాన్ని, దేవుని యొక్క అద్భుతాన్ని, దేవుని యొక్క మహిమను నువ్వు గుర్తిస్తావా? లోకం నీలో ఉన్న క్రీస్తుని గుర్తిస్తుంది. ఈరోజు గుర్తించే స్వరాన్ని, ఆ వినికిడి నీకుండును గాక, ఆ కనుని నీకుండును గాక, ఆ మనసు నీకుండును గాక, ఆలోచన నీకుండును గాక. అప్పుడే త్వరపడి ప్రభుని ప్రేమిస్తావు. మరలాట రికగ్నైజ్డ్, గుర్తెరుగు, గుర్తుపట్టలేదంట. అంత బాధాకరమైన విషయం. మంచి గమనించడానికి ప్రయత్నించాలా.